హింస జీవ హింస జీవ హింస జీవ హింస ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు జయ బలపత్రి మహారాజ్ కి బిర్మేడి శక్తి బిర్మేడి శక్తి జ్ఞానమంటే జై శాకార జగతి ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు జీవ హింస మహాపాపం జీవ హింస మహాపాపం జీవ హింస మహాపాపం. శంకర్ నగర్ లో జన్మించినటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఇదే ఈ జన్మస్థలంలో అంటే ఇక్కడ పత్రిజీ గారు జన్మించడం జరిగింది. పిఎస్ఎస్ఏ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పత్రిజీ గారు. ఆయన ఈ నెల మొత్తము ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉంటాం. ఆ జన్మదిన వేడుకల సందర్భంగా 7, 8, 9 ఈ 3 రోజుల పాటు పత్రిజీ జన్మస్థలంలో పత్రిజీ జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఆయన ఒకే ఒక కోరిక, ఈ భూమండలం అంతా అహింసాయుతంగా ఉండాలని, ఏ జీవి చంపకూడదని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని ఆయన ఈ మూవ్మెంట్ స్థాపించడం జరిగింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆయన 144 దేశాలలో ఈ ధ్యానాన్ని శాకాహారాన్ని ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగా ఆయన గురువు ద్వారా మేము నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రపంచమంతా అందివ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు శాకాహార ర్యాలీ పట్టణంలో బోధన పట్టణంలో తీస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ జీవి చంపకూడదు, ఎందుకంటే ఆ జీవులు మనలాగనే తోటి ప్రాణులు కాబట్టి. జీవహింస మహాపాపం అని చెప్పారు, అహింస పరమో ధర్మ అని చెప్పారు. కాబట్టి ఈ జీవిని చంపడానికి వీలేదు. దయచేసి అందరూ శాఖలు కావాలంటే అందరూ ఆనందంగా ఉండాలనే ఒకే ఒక ఉద్దేశంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున మేము ఈ శాఖారాన్ని తీస్తా ఉన్నాము. మరి గురువు గారు అనేటువంటి పత్రిజీ జన్మదిన వేడుకలు మనం 7, 8, 9 ఈ నెల మొత్తము జరుపుకుంటా ఉంటాం. కాబట్టి అందరూ శాఖలు కావాలి, అంతా శాంతిమయం కావాలి అనే ఉద్దేశంతో ర్యాలీ తీస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. ఈ 3 నిమిషాల వీడియోలో మీకు చాలా విషయాలనైతే నేను తెలియచేయాలనుకుంటున్నాను. ఇప్పటికే ఈ వాయిస్ మెసేజ్ మీకైనా మీ కుటుంబంలో అయినా చాలా అవసరం అయ్యి ఉండొచ్చు. ఒకసారి మనం తెలుసుకుందాం, యాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, అసలు ఈ 83 సూపర్ ఇంగ్రీడియంట్స్తో చేసినటువంటి వేదామృత్ సన్ రైస్ అండ్ సన్సెట్ ఎలా పనిచేస్తుంది, 40,000 వొరాక్ వాల్యూని కలిగి ఉన్న ఈ ప్రోడక్ట్ మన నిత్య జీవితంలో ఎంత అవసరం ప్రతి ఒక్కళ్ళకి అనే విషయాలన్నీ మనం తెలుసుకోబోతున్నాం. వొరాక్ అంటే మరేదో కాదండి, ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ అంటారు దాన్ని తెలుగులో. వ్యాధి నిరోధక శక్తి లేదు అంటే రోగ నిరోధక శక్తి అని కూడా మనం పిలవచ్చు. నిత్యం WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదికల ప్రకారం ఒక పురుషుడైనా స్త్రీ అయినా 7 నుంచి 10,000 వొరాక్ కలిగినటువంటి ఆహారాన్ని తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి సమస్యలు రావు అనేది నివేదికల ద్వారా వెల్లడించడం జరిగింది. మరి నిత్యం 7-8 వేల వొరాక్ వాల్యూ తీసుకోవాలి అంటే పాసిబిలిటీ ఉందా? ఫ్రెష్ ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ మనకి అందుబాటులో ఉన్నాయా? మనం మనీ పెట్టి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్న గంపెడు ఆహారాన్ని తినగలమా? సో హై వొరాక్ వాల్యూ ఉన్న ఫ్రూట్స్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉందా లేదా అనే విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వొరాక్ అనేది మన బాడీలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో రీఫిల్ చేయొచ్చు. కణాలు, కణజాలాలు, ఆర్గాన్స్ అనేవి ఎందుకు త్వరగా డ్యామేజ్ అయిపోతున్నాయి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోబోతున్నారు ఈ చిన్న వీడియో ద్వారా. యాటమ్, మాలిక్యూల్, మ్యాక్రో మాలిక్యూల్, ఆర్గాన్ సెల్, టిష్యూ, ఆర్గాన్ సిస్టమ్ అనేది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. టోటల్గా కలిగితేనే మనము ఆర్గానిజం, హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ తయారవుతుంది. ఇక్కడ ఆర్గాన్ సెల్ అంటే చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం మైటోకాండ్రియా అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ మైక్రో మాలిక్యూల్లో చూసినట్లయితే DNA, డియాక్సిరిబో న్యూక్లిక్ యాసిడ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి
ఎక్కడ నుంచి ఎక్కడ అంటే మూలాల నుంచి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చూడండి, ఒక్క మాలిక్యూల్కి 2 యాటమ్స్ కనిపిస్తున్నాయి. ఈ యాటమ్స్ అనేవి డ్యామేజ్ అయితే ఫ్రీ రాడికల్గా మారిపోతుంది. దాన్ని మనం యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో రీఫిల్ చేయగలుగుతాం. అప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. మీకు ఇది అర్థం కాకపోతే అసలు ఎందుకు థైరాయిడ్ వస్తుంది, ఎందుకు డయాబెటిక్ వస్తుంది, ఎందుకు మన బాడీ ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.